లోన్ ఈఎంఐ కట్టలేకపోతాను అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ లోన్ డాక్యుమెంట్స్, మీ ఇన్కమ్ ప్రూఫ్స్, మీ రెసిడెన్సీ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ మీ ప్లాన్ అంటే ఏమనుకుంటున్నారు. ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్స్ అనుకోండి, మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఇన్ని మంత్స్ నాకు ఇన్ని క్యాష్ ఫ్లో వచ్చింది, నెక్స్ట్ మంత్స్ ఇంత క్యాష్ ఫ్లో రాబోతుంది, ఇంత క్యాష్ అవుట్లో ఉండబోతుంది, ఇంత క్యాష్ ఇన్ఫ్లో ఉండబోతుంది, సో దట్ నా దగ్గర ఇంత క్యాష్ ఉంటుంది ఈఎంఐ కట్టడానికి అనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ బ్యాంక్ అనమాట. అంటే మెయిల్ పెట్టి అండ్ ఆల్సో మీరు బ్యాంకుకు వెళ్ళి ప్రాపర్ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మీ ఇదంతా ప్రొఫైల్ అంతా చెక్ చేసి రీఅనాలిసిస్ చేసి వాళ్ళ ఆప్షన్ వాళ్ళు చెప్తారు. ఇది బ్యాంకుకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు అనాలిసిస్ చేసుకుని మీ ప్రొఫైల్కి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు రీస్ట్రక్చర్ చేయొచ్చు, మీ లోన్ ఎంత తగ్గించవచ్చు, మీ ఈఎంఐ అమౌంట్ ఎంత తగ్గించవచ్చు, లేకపోతే ఒక 2 months మీ వీళ్ళకి గ్యాప్ ఇద్దామా, టైం ఇద్దామా అనేది వాళ్ళు